అంబేద్కర్ ని పూలమాలతో నివాళులు అర్పించిన జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ अमर रहे अमर रहे अम्बेडकर अमर रहे अमर रहे अमर रहे अम्बेडकर अमर रहे अमर रहे अमर रहे अम्बेडकर अमर रहे जय भीम 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 ఇలా చూడండి జోహార్ బిహార్ అంబేద్కర్ జోహార్ 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 బిహార్ అంబేద్కర్ జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ జోహార్ జై భీమ్ ఇలా చూడండి बोला अम्बेडकर महाराज की जय, बाबा साहब महाराज की जय, जय भीम जय भीम जय भीम जय भीम జై భీమ్ జై భీమ్ अमर रहे अमर रहे अमर रहे अमर रहे जोहार जोहार बाबा साहब अंबेडकर అదేవిధంగా బుచ్చిరాజు గారు మాన మహానాడు పివి రావు ఈరోజు నేను ఎవరన్నా పిలిచేస్తాను నువ్వు వెనక్కు ఇలా చూడండి अमर रहे डॉक्टर बाबा साहब अम्बेडकर अमर रहे अमर रहे डॉक्टर बाबा साहब अम्बेडकर अमर रहे जय भीम जय भीम जय भीम जय भीम जय भीम ఇలా సైడ్ ఇలా చూడండి జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ అంబేద్కర్ ఆలోచన విధానమే అంబేద్కర్ ఆలోచన విధానమే కొనసాగిస్తాం కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం 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 అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం ఇక అమృత నీరు ఆగినంత ఉంటుంది जय भीम जय भीम जय भीम जय भीम जय भीम जय भीम తమ్ముడు జ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పిఠాపురపట్నం రైల్వే స్టేషన్లో ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాం. అందులో భాగంగానే 2004 సంవత్సరంలో కార్యక్రమాన్ని నిర్వహించడానికి స్టేషన్ ఆవరణలోకి వచ్చాం. మరి స్టేషన్ మాస్టర్ నాగబాబు గారి పర్మిషన్ తోటి మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముందుగా మరి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి నాగబాబు గారు ముందుగా బాబాసాహెబ్ని పూలమాలతోటి ఘన నివాళులు అర్పించవలసిందిగా కోరుతాను. డ్రెస్లో ఇది కవర్ చేయండి. మా అక్కర్లేదు మేము ఎప్పుడు ఉండేవాళ్ళు. మీరు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు
మహాయోగనిధి డాక్టర్ జార్ఖండ్ దినోత్సవం. ఆయన అందించిన రాజ్యాంగం మనకి ఈ రోజుకి కూడా ఆచరణీయం. బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా మనకు తెలిసిందే ఆ రోజుల్లో ఎలా ఉండేది మన పరిస్థితి, బడుగు బలహీన వర్గాల పరిస్థితి. ఈయన చొరవతోటి అందరికీ ఒక భరోసా అన్నది దొరికింది. తర్వాత అపరిమేధావి అన్న చెప్పారు సారు, ఆ రోజుల్లోనే చాలా డిగ్రీలు పూర్తి చేశారు ఆయన. ఇంగ్లీష్ మీడియంలో ఆ రోజుల్లో చదువుకున్న వాళ్ళు ఎవరు ఉండేవారు. అలాంటిది ఫారిన్ బ్రిటిషర్స్ కూడా పూర్తి చేయలేని డిగ్రీలు 3-4 సంవత్సరాలు బట్టి ఆయన 1 సంవత్సరంలో పూర్తి చేశాడు. అంత తెలివైన అపరిమేధావి. సో అన్ని దేశాలు తిరిగి మనకు ఒక రాజ్యాంగాన్ని నిర్మించారు. ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది. రకరకాల ప్రజలు, రకరకాల సంస్కృతులు ఉంటాయి. వీళ్ళందరికీ కలుస్తూ రాయడం అన్నది అంత చిన్న విషయమే కాదు. చాలా కృషి చేసి మనకు తీసుకొచ్చారు. అది ఇప్పటికీ కూడా మనం ఆచరిస్తున్నాం. సో ఆయన అడుగుజాడలో మనం కూడా ఆ రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ అది మనం ఆయనకి ఇచ్చేది ఘనమైన నివాళి. సో మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार जोहार, जय भीम, जय भीम, जय भीम, जय भीम. జై భీమ్. నేను మాట్లాడుతున్నాను పేరు గుబ్బలరాజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. పివి రావు గారికి ప్రధాన అనుచరుడిగా పనిచేశాను. ఈరోజు పిఠాపురపట్నంలో రైల్వే స్టేషన్ ఆవరణలో భారత రాజ్యాంగ నిర్మాత, స్త్రీ విమోచకుడు, పీడిత వర్గాల ఆశాజ్యోతి, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి 68వ వర్ధంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా వారిని స్మరించుకుంటూ ఈ దేశానికి దిక్చూచిగా భారత రాజ్యాంగాన్ని రచించి ప్రపంచ దేశాల్లో ఒక అత్యున్నతమైన దేశంగా భారతదేశానికి ఆ గౌరవాన్ని దక్కిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫలితమే అని ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాను. ప్రపంచ దేశాల్లో అన్ని రాజ్యాంగాల్లో ఫెయిల్యూర్ అయ్యాయి, కానీ భారత రాజ్యాంగం మాత్రం ఈ రోజుకి